ఫ్రెండ్స్ వెల్కమ్ ఫ్యాన్స్ ఆన్ చెప్తున్నారు. హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మా శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సండే కదా, మా ఇంట్లో స్పెషల్ అయితే చూపించాలనుకుంటున్నాను. నేను లేచేసరికి మా వారైతే ఫిష్ తీసుకొచ్చేసారు. సో నేనైతే చూడలేదు, నేనైతే చూసుకోకుండా వెళ్ళి పచ్చిరొయ్యలు వీరావేశంగా కొనేసానండి. పచ్చిరొయ్యలు కోడిగుడ్లు వండేద్దామని చెప్పేసి ఇక్కడ గుడ్లు కూడా పొయ్యి మీద పెట్టేశాను. కాకపోతే స్టవ్ ఆన్ చేయలేదు. తీరా కిచెన్లోకి చూస్తే ఏముంది నేను అనుకున్నాను పచ్చిరొయ్యలు కోడిగుడ్లు ఎగిరి పెట్టేద్దాం అని చెప్పేసి చారు పెట్టేద్దాం అనుకున్నాను. కానీ గుడ్లు పెట్టి స్టవ్ మీద చూసేసరికి కవర్ చూసేసరికి ఇక్కడ ఫిష్ అయితే ఉందండి. సో ఇంకా స్టవ్ అయితే ఆపేసిన వెంటనే చేపలు బెండకాయ పులుసు పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా పచ్చిరొయ్యలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకో రోజు వండొచ్చు అనుకుంటున్నాను. ఇంకా చేపల పులుసులోకి బెండకాయలు, కొత్తిమీర, టమాటో కూడా కావాలి కదా. సో అందుకని చెప్పేసి కూరగాయలు కూడా తెప్పించేసానండి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పుచ్చకాయ ఉంది, నేను కట్ చేసింది. ఫ్రూట్స్ అయితే తినేసాము. ఒక పట్లం బజ్జీ తెచ్చుకున్నాము, బజ్జీ కూడా తినేసాము. ఇంకా ఈరోజు అయితే రాత్రి పప్పు అయితే నానబెట్టేసుకొని పిండిలో అయితే రుబ్బేసుకుంటున్నానండి. దోశ పిండి వేసేసాను. ఇక సండే కదా కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా, దోశ పిండి వేద్దామని చెప్పేసి దోశ పిండి వేసాను. కొంచెం నలిగింది. తర్వాత ఇదో మరి కొంచెం గ్రైండర్ అయితే వేసాను. ఆపేసారంటే సౌండ్ వస్తుందని. ఇంకా దోశ పిండి అయితే నలుగుతుంది. సో వీడియో అయితే చూస్తూ ఉండండి. ఇప్పుడైతే చేపలు పులుసు పెట్టేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మరి మీ ఇంట్లో ఏంటి స్పెషల్ ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇస్తున్న వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. స్టాప్. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇప్పుడైతే ఇక్కడ చేపల పులుసు అయితే పెట్టేస్తున్నాను. కాలిపోతుంది చూసారు కదా, చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇంకా లంచ్లోకి అయితే ఇంకా పులుసు అయితే వేయాలి. పులుసు వస్తా చాలా ఎంటీగా ఉంది చేపల పులుసు. బెండకాయలు అయితే వేసేసాను. బెండకాయలు వేసి చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. మసాలా కూడా వేసాను, జీలకర్ర ధనియాలు వేసానండి. ఇక్కడ వచ్చేసి రైస్ అయితే వండేస్తున్నాను. ఇంకా రైస్ మా పిల్లలు అయితే టీవీ చూస్తున్నారు. చేపల పులుసు ఎప్పుడైతుందా అని చూస్తున్నారు. వాళ్ళకి స్మెల్ అయితే అదిరిపోతుందంట. బయటికి హాల్లోకి టీవీ దగ్గరకు వచ్చేస్తుంది అంటున్నారు. ఫ్రెండ్స్ ఫైనల్లీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేసుకుంటున్నా. ఉప్పు మసాలా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. చాలా అంటే చాలా బాగుంది ఈరోజు చేపల పులుసు. మరి మీ ఇంట్లో ఏం రెసిపీ చేసుకున్నారో ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సండే మా ఇంట్లో అయితే చేపల పులుసు. పిల్లలకి హెయిర్కి ఇలా ఆయిల్ అయితే అప్లై చేస్తాను. వీక్లీ 2 times అయితే ఇలా ఆయిల్ పెడతానండి. ఇంకా వంట అయితే అయిపోయిన తర్వాత భోజనాలు అయ్యాయి. తర్వాత గిన్నెలు అయితే షింకులో వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత నాకు కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసుకోవడం అలవాటు. ఇంకా కిచెన్ అంతా ఒకసారి ఇలా నీట్గా శుభ్రం చేసుకొచ్చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇలా ఉంది కదా, ఇప్పుడు దీన్ని అంతా శుభ్రం చేసుకొచ్చేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, కిచెన్ అయితే ఇలా నీట్గా కడిగేసుకున్నాను. అదేంటో కానీ ఫిష్ కర్రీ చేసిన రోజు నీళ్ళంతా నేసి వాసన కింద ఉంటుంది కదా, నాకైతే చాలా తలనొప్పి వచ్చేసింది. ఇంకా దెబ్బతో మొత్తం కిచెన్ అంతా ఇలా నీట్గా అయితే కడిగేసుకున్నాను సర్ఫ్ వేసి, కౌంటర్ టాప్ అంతా. ఇంకెప్పుడైతే షింక్లో గిన్నెలు అయితే ఉన్నాయో కడిగేస్తే నాకు ఈవినింగ్ పని అయితే అయిపోయినట్టు. ఇంకా నైట్కి కొంచెం రైస్ పెడితే సరిపోతుంది. సో చూసారు కదా, ఇవాళ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.